ఈరోజు నేను 160 కిలోమీటర్స్ కంప్లీట్ ఫారెస్ట్ ఇంకా ఘాట్ రోడ్స్లో బైక్ రైడ్ చేయబోతున్నాను. అందులోనూ ఫుల్గా వర్షం పడుతుండగా. మాన్సూన్ బైక్ రైడ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ డే 3. ఈరోజు నేను శృంగేరి నుంచి కుక్కే సుబ్రహ్మణ్యానికి బైక్ రైడ్ చేస్తున్నాను వయా ధర్మస్థల. ఫస్ట్ ధర్మస్థల వెళ్ళి మంజునాథ స్వామి దర్శనం చేసుకుని అక్కడ నుంచి ఈవినింగ్ కల్లా కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి వెళ్తాను. ఈరోజు కూడా కంప్లీట్ ఫారెస్ట్లో, అది కూడా వర్షంలో 160 కిలోమీటర్స్ బైక్ రైడ్ చేయబోతున్నాను. కొంచెం అడ్వెంచరస్గానే ఉంటుంది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ భారత్ముఖ్. శృంగేరి నుంచి కుక్కే 160 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ధర్మస్థల అయితే 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను శృంగేరి నుంచి 10:30కి బైక్ రైడ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ధర్మస్థల వెళ్ళి మంజునాథ స్వామి దర్శనం చేసుకుంటాను. దానికోసం నేను ఆఫ్టర్నూన్ 2 PM కల్లా ధర్మస్థల రీచ్ అవ్వాలి. ఎందుకంటే 2:30కి టెంపుల్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ 5కి ఓపెన్ చేస్తారు ఈవినింగ్. జనరల్గా ఒక 100 కిలోమీటర్స్ 3 hours లోపలే రీచ్ అయిపోవచ్చు. కానీ ఫారెస్ట్ ఫుల్ వర్షం పడుతుంది, కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ధర్మస్థల నేను 2:30 కల్లా రీచ్ అవ్వలేదు, దర్శనం అందుకోలేకపోయానంటే ఈవినింగ్ 5 వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మళ్ళీ కుక్కే సుబ్రహ్మణ్యం నైట్ టైము వర్షంలో ఫారెస్ట్లో బైక్ రైడ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అది చాలా రిస్క్, నేను అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మళ్ళీ ఈరోజు మోస్ట్లీ నేను ఘాట్ రోడ్స్లో బైక్ రైడ్ చేస్తాను. సో అందులో కంటిన్యూస్గా వర్షం పడటం వల్ల ల్యాండ్ స్లైడ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు కూడా కొంచెం రైడింగ్ అడ్వెంచరస్ ఇంకా ఛాలెంజింగ్గా ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ మాన్సూన్ బైక్ రైడ్ అండ్ వెస్టర్న్ ఘాట్ సిరీస్లో డే 1 బెంగళూరు నుంచి శృంగేరి నా బైక్ రైడ్ ఎక్స్పీరియన్స్, ఇంకా డే 2 శృంగేరి శారదాపీఠం హిస్టరీ గురించి ఫుల్ వీడియోస్ చేశాను. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. డే 1 నుంచి వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. ఈరోజు కూడా వర్షం మార్నింగ్ నుంచి పడుతుంది. అందులోని చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇంకా హిల్స్ అవడం వల్ల వర్షం అస్సలు ఆగదు. డే 2 నేను చాలా ప్లాన్స్ అనుకున్నాను, కిగ్గే వాటర్ ఫాల్స్ ఇంకా ఆగుంబే వెళ్దామని. కానీ బైక్ ట్రబుల్ ఇవ్వటం ప్లస్ వర్షం కూడా ఆగకుండా పడటం వల్ల శృంగేరిలోనే ఉండి శృంగేరిలో ఉన్న శారదామాత టెంపుల్, గురునిలయం ఇంకా నృసింహవనం లాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను. బైక్ని వర్షంలో కంటిన్యూస్గా రైడ్ చేయడం వల్ల చైన్ సాకెట్ కొంచెం ఇష్యూ అయింది. సో నిన్న సండే అవడం వల్ల ఎలాంటి షాప్స్ లేవు. ఈరోజు మార్నింగ్ షాప్స్ ఓపెన్ చేసేంతవరకు ఉండి మెకానిక్ చూపించి రైడ్ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. ప్రజెంట్ నేను ఏ స్టేట్లో బైక్ రైడ్ చేసినా సరే అది ఒక ఫేమస్ అండ్ హిస్టారికల్ టెంపుల్స్కే వెళ్తున్నాను. మన దేవాలయాలే మన సనాతన ధర్మం యొక్క బలం అని నేను నమ్ముతాను. కొన్ని ప్రదేశాల్లో ఉండే ఎంతో చారిత్రాత్మక టెంపుల్స్ గురించి, వాటి గొప్పతనం గురించి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరూ తెలుసుకునేలా చేయడమే నా ప్రయత్నం. ఘాట్ రోడ్ అవడంతో కొన్ని ప్లేసెస్లో రోడ్డు సరిగ్గా ఉండదు, చూసుకుని జాగ్రత్తగా రైడ్ చేయాలి మనం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్కి దగ్గరలో ఉన్న కొన్ని హిస్టారికల్ టెంపుల్స్కి నేను 1 డే బైక్ రైడ్ చేసి ఆ దేవాలయాల చరిత్ర ఇంకా ప్రాముఖ్యత గురించి వీడియోస్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. కావాలంటే మీరు ఒకసారి చూడండి. కుదిరేముఖ్ ఫారెస్ట్ ఎంట్రీ చెక్ పాయింట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మన డీటెయిల్స్ తీసుకొని ఒక నెంబర్ ప్లేట్ ఇస్తారు, దాన్ని మనం ఫారెస్ట్ ఎగ్జిట్ చెక్ పోస్ట్ దగ్గర ఇవ్వాలి. కుదిరేముఖ్ ఫారెస్ట్ ఎంట్రీ అయ్యాక వర్షం ఇంకా ఎక్కువ పడుతుంది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా బైక్ రైడ్ చేయాలి. వైల్డ్ యానిమల్స్ లేదా ల్యాండ్ స్లైడ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫారెస్ట్లో. అందులో వర్షంలో బైక్ రైడ్ చేయడం, చుట్టూ వ్యూ చాలా బాగుంది. కానీ ఈ నేచర్ ఎంత అందంగా ఉంటుందో అంతే భయంకరంగా మారే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కొక్కసారి. ఈ కుద్రేముఖ్ ఫారెస్ట్లో ఎన్నో అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఇంకా ట్రెక్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. వింటర్ టైంలో కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఇక్కడికి వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. 6 years బ్యాక్ వింటర్లో ఇదే వెస్టర్న్ ఘాట్ ఫారెస్ట్ ఏరియాలో స్కూటీ మీద నేను రైడ్ చేశాను. బెంగళూరు నుంచి శృంగేరి, ఆగుంబే, ధర్మస్థల, కుక్కే, చార్మడి ఘాట్ ఇలాంటి ప్లేసెస్కి ఎన్నో వెళ్ళాను స్కూటీ మీద. ఆ టైంలో నేను స్కూటీ మీద శృంగేరి నుంచి చార్మడి ఘాట్ మీదుగా ధర్మస్థల వెళ్ళాను. చార్మడి ఘాట్కి వెళ్ళాలంటే ఫుల్గా హెయిర్ పిన్ కరోసి ఇంకా ఘాట్ రోడ్లో వెళ్ళాలి. ఆ టైంలో రోడ్స్ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఒకటి మాత్రం నిజం, చార్మడి ఘాట్ హై పీక్ హిల్ వ్యూ పాయింట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ నుంచి వర్షం ఇంకా ఎక్కువైంది, కానీ ఎక్కడ ఆపకుండా బైక్ రైడ్ చేయాలి. ఎలాగైనా సరే 2:30 కల్లా నేను ధర్మస్థలం రీచ్ అవ్వాలి. 2:30 తర్వాత నేను వెళ్ళానంటే ధర్మస్థలంలో టెంపుల్ దర్శనం క్లోజ్ చేస్తారు. అప్పుడు నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ ధర్మస్థలంలో లేట్ అయిందంటే కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళేసరికి బాగా లేట్ అవుతుంది. ఇంకో 1 hourలో నేను ధర్మస్థలం వెళ్ళిపోతాను.
ధర్మస్థల ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి ఇంకా హాఫ్ అన్ అవర్ లో ధర్మస్థల టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను. అసలు ధర్మస్థల టెంపుల్ హిస్టరీ ఏంటంటే, ఈ ధర్మస్థల మంజునాథుడి దేవాలయం సుమారు 800 సంవత్సరాల క్రితం నాటిది. రత్నవర్మ హెగ్గడే ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఈ ధర్మస్థల దేవాలయ ధర్మకర్తలు పేద విద్యార్థుల కోసం ఇక్కడ స్కూల్స్, కాలేజెస్ ఇంకా ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ కట్టించారు. పూర్వం ఈ దక్షిణ కన్నడ ప్రాంతంలో కుడువా అనే రాజ్యంలో జైనుల సైన్య అధికారి అయిన గిరిమన్న, అతని భార్య అంబమల్లాది నివసించేవాళ్ళు. వాళ్ళు ఎంతో ధర్మంగా బతుకుతూ అందరికీ సాయం చేస్తూ జీవించేవాళ్ళు. దీంతో ఒకసారి ధర్మదేవతలు వృద్ధ దంపతులుగా గిరిమన్న ఇంటికి వచ్చి, ఆ ఇల్లు మాకు ఇచ్చేయండి, మీరు వేరే చోటుకి వెళ్ళి బతకండి అని అడుగుతారు. వీళ్ళెవరో తెలియకపోయినా సరే గిరిమన్న దంపతులు ఆ ఇంటిని వాళ్ళకి ఇచ్చేసి వేరే చోటుకి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటారు. ఎవరో తెలియని వాళ్ళు వచ్చి మాకు మీ ఇల్లు ఇవ్వమని అడిగిన వెంటనే ఆ గిరిమన్న, అతని భార్య ఏం ఆలోచించకుండా వాళ్ళ ఇల్లు ఆ వృద్ధ దంపతులు ఇచ్చినందుకు ధర్మదేవతలు నిజస్వరూపంతో వాళ్ళకి సాక్షాత్కరిస్తారు. దీంతో ఆ గిరిమన్న దంపతులు ఆ ధర్మదేవతలని ఇక్కడే కొలువుండి పూజలు అందుకోమని ప్రార్థిస్తారు. గిరిమన్న దంపతుల కోరిక మేరకు ఆ ధర్మదేవతలు ఇక్కడే కొలువుండి పూజలు అందుకుంటూ ఉంటారు. ఒకసారి ఆలయ పూజారి ఒంటి మీదకి ఈ ధర్మదేవతలు పూని ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని కోరతారు. అప్పుడు జైన వంశానికి చెందిన అన్నప్ప హెగ్గడే మంగళూరు నుంచి మంజునాథ శివలింగాన్ని తీసుకొచ్చి ధర్మదేవతల మధ్యన ప్రతిష్ఠిస్తాడు. 16వ శతాబ్దంలో వడిరాజస్వామి అనే ఉడిపి పీఠాధిపతి ఈ ఆలయాన్ని సందర్శించి ఈ క్షేత్రానికి ధర్మస్థలం అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జైన వంశీయులే ఈ ఆలయ ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. అప్పుడు గిరిమన్న దంపతులు ఉన్న ఇల్లే ఇప్పుడున్న ధర్మస్థల దేవాలయం. ఫైనల్ గా ఈ ఫారెస్ట్ లో ఎంత వర్షం పడుతున్నా రైడింగ్ చేస్తూ ధర్మస్థల టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. వెంటనే స్పెషల్ దర్శనానికి వెళ్ళాను. ఇక్కడ 30 minutes లో దర్శనం అయిపోయింది. జనరల్ గా 2 hours టైం పడుతుంది దర్శనానికి. ఇక్కడే ఉచితాన్న ప్రసాదం కూడా తినేసాను. ధర్మస్థలంలో వర్షం ఆగకుండా పడుతుంది. వర్షం తగ్గిద్దామని కొంచెం సేపు ఇక్కడ వెయిట్ చేసాము. ఎంతసేపటికి వర్షం ఆగిపోయేసరికి కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి వర్షంలోనే స్టార్ట్ అయ్యాము. టైం ఇప్పుడు 4:30 అవుతుంది. ధర్మస్థలం నుంచి కుక్కే 60 kilometers ఉంటుంది. మొత్తం ఫారెస్ట్లోనే రైడ్ చేయాల్సి ఉంటుంది. ధర్మస్థలానికి వచ్చిన ప్రతి ఒక్కరు మ్యాక్సిమం కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు. కుక్కే సుబ్రహ్మణ్యంలో సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వెలిచాడు. ఈ ఆలయానికి కూడా చాలా చరిత్ర ఉంది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ధర్మస్థలం నుంచి కుక్కేకి బైక్ మీద నైట్ టైంలో ఇదే ఫారెస్ట్లో వెళ్ళాను. ఈ ఫారెస్ట్ కూడా అంత డేంజరస్గా ఏమి ఉండదు, కాకపోతే నైట్ టైం కొంచెం కష్టంగా ఉంటుంది. కుక్కే టెంపుల్ గురించి పూర్తి హిస్టరీ, అలాగే ఈ టెంపుల్లో కొన్ని విశిష్ట పూజలు, వాటి వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుక్కే సుబ్రహ్మణ్య కడప డిస్టిక్లో ఉంటుంది. అక్కడ సరస్వతి విద్యాలయం అనే స్కూల్ ప్రిన్సిపల్ నాకు బాగా పరిచయం. లాస్ట్ టైం ఒకసారి ఆ స్కూల్కి కూడా వెళ్ళాను నేను. ఈ వెస్టర్న్ ఘాట్స్లోని ఫారెస్ట్ ఇంకా ఘాట్ రోడ్స్లో నేను చాలాసార్లు బైక్ రైడ్ చేశాను కాబట్టి ఈవెన్ వర్షం పడుతున్నా సరే ఆగకుండా బైక్ రైడ్ చేస్తున్నాను. నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని వర్షంలో ఫారెస్ట్ ఆర్ ఘాట్ రోడ్స్లో బైక్ రైడ్ చేయకండి, అది చాలా రిస్కీ ఉంటుంది. మీకు రిస్క్ తీసుకున్నా సరే కొంచెం క్యాల్కులేటెడ్గా రిస్క్ తీసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ఇక్కడ నుంచి కుక్కే 30 kilometers ఉంటుంది. అదృష్టం ఏంటంటే వర్షం పడట్లేదు, ఆగిపోయింది. బెంగళూరు నుంచి కుక్కేకి ట్రైన్ రూట్ ఉంది. ఒకవేళ మనం ట్రైన్లో వస్తే నేచర్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కుక్కేలో కుమారధార అనే నది ప్రవహిస్తుంది. ఈ నదిలో నీళ్లు చాలా ప్యూర్ అండ్ క్లియర్గా ఉంటాయి. ఈ నదికి కూడా ఒక చరిత్ర ఉంది, అదేంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కుక్కే ఎంట్రన్స్ ఆర్చ్ క్రాస్ చేశాను ఇప్పుడే. నా లైఫ్లో ఫస్ట్ టైం 160 kilometers కంటిన్యూస్గా వర్షంలో, అందులోనూ ఫారెస్ట్లో బైక్ రైడ్ చేశాను. ఈ వర్షంలో కొన్ని వ్యూ పాయింట్స్ ఇంకా నేచర్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాను, కానీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఫైనల్లీ కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 6 PM అవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.